ఆయన చెప్పిన విధానం ఏంటి అన్నది. స్త్రీల గురించి మాట్లాడుతూ అణకువ కలిగి ఉండాలి, మరియు స్త్రీలు అణకువ కలిగి ఉండాలి. ఆ ముందు వచనాల్లో పురుషులు ఏం చేయాలో వాళ్ళకి చెప్పవలసింది చెప్పారు. స్త్రీలు అణకువ కలిగి ఉండాలి. నీవు మాట వినాలి, లేదా నువ్వు తప్పు చేయకూడదు అన్న మాటకి ఒక్కొక్కసారి నువ్వు మాట వినాలి, మాట విను అని ఎప్పుడు అంటామంటే, మాట వినకపోతే మనం మాట విను అన్న మాట వాళ్ళని అంటాం. అంటే ఇక్కడ వాళ్ళు ఈ వాక్యంలో కూడా వాళ్ళు వినొచ్చు, అక్కడ సందర్భం మనకి జనరల్గా చెప్పొచ్చు. అక్కడ అణకువ కలిగి ఉండాలి అంటే మన తల్లుళ్ళు కానీ మన అమ్మమ్మలు వీళ్ళ జనరేషన్ చూస్తే వాళ్ళు చాలా అణకువ కలిగి మర్యాద కలిగి నడుచుకున్నారు. ఇంట్లో అయినా, మగవాళ్ళతో అయినా, లేదా తండ్రితో అయినా, భర్తతో అయినా, అత్తతో అయినా, ఎవరితో అయినా సరే వాళ్ళకంటే పెద్దవాళ్ళని, వయసులో పెద్దవాళ్ళని మర్యాదగా చూసేవారు, మర్యాదగా మాట్లాడేవారు, అణకువగా ఉండేవారు. మనికి ఏమన్నా వాళ్ళు ఎదురు మాట్లాడకుండా. అంటే వాళ్ళలో ఉన్న అణకువత ఇప్పట్లో చాలామందికి ఉండట్లేదు. అంటే మరి అది ఎందుకు ఏంటో మనకు తెలీదు. ఆ అణకువ అది వాళ్ళకే తెలియదు. ఆ అణకువ అనేది మిస్ అవుతుంది. అంటే ఉదాహరణకి ఆది కాండంలో హవ్వ గారు ఆదాము గారి విషయంలో చూస్తే వాళ్ళకి దేవుడు ఫ్రీడమ్ ఇచ్చారు. ఆ ఫ్రీడమ్ని వారు మిస్యూజ్ చేసుకున్నారు. అలాగే ఒకవేళ ఈ ఫ్రీడమ్ ఈక్వాలిటీ అనేది ఒకవేళ మిస్యూజ్ అవుతుందా అంటే అందరూ అలా ఉండట్లేదు, కొంతమంది దాన్ని సరిగా ఫాలో అవ్వట్లేదని ఈ అణకువ అనేది లోపం అవుతుంది. ఆ అణకువ కలిగి, మర్యాద కలిగి, మంచి బుద్ధి కలిగి ఉండాలి అంటున్నారు ఇక్కడ దేవుని వాక్యంలో తెలియజెప్పబడుతుంది. మంచి బుద్ధి, స్వస్థత బుద్ధి కలిగి. కొంతమందికి మంచి బుద్ధి అనేది ఉండదు. మంచి మాట్లాడుతున్నాం, ఎదుటివారి మంచి కోరుకుంటున్నాం అన్నట్టుగా మాట్లాడతారు, కానీ వాళ్ళు మంచి కోరుకోరు. ఎదురింటి వాళ్ళు, ఉదాహరణకు పక్కింటి వాళ్ళు, కొంతమందిని మీరు ఇటువంటి వారిని ఫేస్ చేసి ఉంటారు. ఇటువంటి క్యారెక్టర్స్ మీకు తగిలే ఉంటాయి మీ జీవితంలో. అంత మంచిగా మాట్లాడతారు, కానీ అది మన మంచి కోసం కాదు. వాళ్ళని మనం మంచిగా, మంచివాళ్ళు అనుకోవాలని ఇటువంటి మంచి మాటలు మాట్లాడతారు. కాకపోతే అందరూ సింపుల్గా ఉదాహరణ ఇందులోనే ఆది కాండంలో సర్పము వాళ్ళకి మంచిగానే మాట్లాడినట్టు కనిపించింది, కానీ అది ఏమైంది? చెడికి దారి తీసింది. దేవుని నుంచి దూరం అయిపోవడానికి అది పెద్ద కారణమైంది. అంటే ఆ మాటలు చాలా అందంగా ఉంటాయి అన్నమాట, ఆకర్షణీయంగా ఉంటాయి ఆ మాటలు. దేవుడు ఇది నిజమేనా? సర్పం వచ్చి అడిగిన వెంటనే ఫస్ట్ మాట ఇది నిజమా? దేవుడు మిమ్మల్ని తినొద్దన్నాడా అని అంటుంది. సో అవును, తినొద్దన్నాడు. ఎందుకు అంటే మీరు దేవతలా అయిపోతారు, మీరు ఆ దేవుడి కంటే గొప్ప వాళ్ళు అయిపోతారు. మీ కన్నులు తెరవబడతాయి, మీరు చావనే చావరు, నిత్యము ఉంటారు మీరు అన్న మాటలు అక్కడ మనకి కనపడుతున్నాయి. అంటే ఒక రకంగా అది చూస్తే అది మంచిగా మాట్లాడినట్టే కనిపిస్తుంది, కానీ అది జరిగిపోయిన తర్వాత తెలుస్తుంది అది మంచిది కాదు మనకి అని. అప్పుడు రియలైజ్ అవుతుంది. సో ఇటువంటి కొన్ని విషయాల్లో కూడా మన జీవితాల్లో మంచి మాట్లాడినట్టే మాట్లాడతారు, అది మనకి గొయ్యి తీసినట్టుగా కనిపిస్తుంది అన్నమాట. దారిలో వెళ్తున్నప్పుడు పోలీసులు ఆపుతున్నారని తెలిసి మనకి ఎదురయ్యే వ్యక్తి మనం అడిగినప్పుడు ఒకవేళ జనం ఏంటి అక్కడ ఉన్నారంటే ఏం లేదని మనకి ఏదైనా వద్దని చెప్పొచ్చు, కావాలని మనం ఇరికించడానికి. సో మనకు వెళ్తే మనం పోలీసులు ట్రాఫిక్ దగ్గరే మనం ఎక్కిపోతాం. మన దగ్గర ఒకవేళ లైసెన్స్ లేకపోతే ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఇటువంటివి అలాగే ఇలా చాలా మనం మంచి బుద్ధి ఉండకపోవడం కానీ, లేదా మర్యాద లేకపోవడం కానీ, లేదా అణకువ వినయము లేకపోవడం, ఇవన్నీ కనిపిస్తుంటాయి పర్టికులర్గా ఈ జనరేషన్లో. మన ఇంట్లో వాళ్ళే మనకు మర్యాద ఇవ్వరండి,
బయట వాళ్ళు ఏమిస్తారు? ఇంట్లో కూతురు, కొడుకు, వీళ్ళే మర్యాద ఇవ్వరు. వీళ్ళు ఏదైనా అడిగారు అనుకోండి, చిన్నప్పుడు వాళ్ళ పిల్లలకి ఏది అవసరమైతే వాళ్ళు ఒకటైనా రెండుకి వెళ్ళినా వాళ్ళు ఓపిక తెచ్చుకొని వాళ్ళు అది భారంగా కాకుండా బాధ్యతగా వాళ్ళు చేస్తారు. తల్లిదండ్రులు అన్నవాళ్ళు నువ్వు ఎదిగిన తర్వాత కూడా నువ్వు బిడ్డ మీద ఏం చేసినా వాళ్ళు చేయగలరు. ఒక బిడ్డది ఇప్పుడు చేయగలుగుతున్నాడు. ఈ జనరేషన్లో ముఖ్యంగా ఆ వినయము, విధేయత, మర్యాదలు తల్లిదండ్రుల పట్ల ఉంటున్నాయా? సొంత వాళ్ళే ఇవ్వలేనప్పుడు ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చిన అల్లుడు కానీ కూతురు కానీ ఎలా ఇస్తారు? మొదట మనల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు కదా. సో ఇది ఈ జనరేషన్లో బాగా లోకమైపోతుంది. అది రెక్టిఫై చేసుకోవాలి. రేపు అన్నాక అది మనకు జరుగుతుంది. ఇప్పుడు మనం మన తల్లిదండ్రులు చేస్తే మన పిల్లలు అల్ట్రా ప్రో మ్యాక్స్లో ఉంటారు. మనం జస్ట్ బేస్ వేరియంట్ స్టార్టింగ్. మన పిల్లలు అల్ట్రా ప్రో మ్యాక్స్లో ఉంటారు. మనమే ఇలా చేస్తే మనకి వాళ్ళు ఏ రేంజ్లో చేస్తారో ఆలోచించాలి. ఇది మనం తప్పిపోకూడదు. ఈ వినయము, విధేయత, మర్యాద, మంచి బుద్ధి అన్నది దేవుడు అందరికీ ఉండవలసిందిగా కోరుతున్నాడు. ముఖ్యంగా క్రైస్తవ స్త్రీలకి ఉండవలసిందిగా అది ఒక మాదిరిగా ఎగ్జాంపుల్గా సెట్ చేయాలని దేవుడు వాళ్ళ ప్రవక్తనలోనే అది ఇమ్మడి ఉండాలని అక్కడ తెలియజెప్తున్నాడు. ఇది మొదటిది మనం గమనించాలి. అనుకువ, స్వస్థత, బుద్ధి మనకు ఉండాలి.